పరిశుద్ధుడైన యేసయ్య ఉన్నతమైనటువంటి నామాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువు పేరట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు ఈ దిన దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనం. నీ గంపయు నీ పిండి పిసుకుని తొట్టియు దీవించబడును. దేవుడు ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో దేవుడు మొదటి వచనం నుండి ఆ చివరి అధ్యాయం అంతా కూడా ఎన్నో దీవెనలు అందులో వ్రాసి ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం, అనగా తను నమ్మిన బిడ్డల కోసం, తనపై ఆధారపడిన వారి కోసం దేవుడు అనేక రకమైన దీవెనలు. ఆ దీవెనలు ఎలా ఉంటాయంటే ఒక మనిషి తన ఇంటి దగ్గర పుట్టినది మొదలుకొని మరణము వరకు కూడా ఆ మనిషి జీవితంలో నిజంగా దేవుడు ఇంతలా దీవిస్తాడా అనేది ఆ మాటలు చదివితేనే మనకు అర్థమవుతుంది. ప్రతిదీ నువ్వు ఇంట్లో పుట్టిన దగ్గర నుంచి ప్రతి విషయంలో నీ మరణ దినం వరకు కూడా ప్రతి విషయంలో దేవుడు మనల్ని దీవిస్తానని చెప్పాడు. ప్రతి విషయం నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. అందుకే ఈరోజు దేవుడు నీవు దీవించబడదు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. నిజమే, మనము ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉండాలనే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. ఆయన నమ్మిన వారు ఎప్పుడు కూడా పైవారుగా ఉండాలనే దేవుని ఉద్దేశం, కింది వారుగా ఉండాలని దేవుని ఉద్దేశం కానే కాదు. అందుకే మనం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మన పట్ల కలిగినటువంటి సంకల్పం అది. అందుకే దేవుని దృష్టిలో ఆయన ప్రతి దీవెన ఇక్కడ రాశాడు. ఆ దీవెన రాసే ముందు దేవుడు అంటాడు, ఈ దీవెనలన్నీ నీకు కలగాలి, నీకు ప్రాప్తించాలి అంటే నువ్వు ఒకటే చేయాలంటాడు. యెహోవా మాట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని వాటిని గైకొని అనుసరించి నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ మీకు వస్తాయి. ఒకే ఒక్క మాట అంటే దేవుడు చెప్పింది. ఈ ఒక్కటి మనం చేయగలిగితే ఇక్కడ వ్రాయబడిన దీవెనలన్నీ మీకు వస్తాయి అన్నాడు దేవుడు. నిజమే, ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటూ అలాగే ఆ ప్రకారం మనం జీవిస్తే అక్కడ రాయబడిన ప్రతి దీవెన ప్రతి కుటుంబంలో, ప్రతి క్రైస్తవుడి జీవితంలో, ప్రతి సేవకుని జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు. ప్రతి దీవెన అక్కడ ఉంటుంది. మరి ఇంకొక విషయం కూడా చెప్పాడు దేవుడు, ఒకవేళ ఇలా నువ్వు ఉండకపోతే ఈ శాపములన్నీ నీకు వస్తాయి అంటాడు. నిజమే, ఈరోజు దీవించబడవలసిన మనం, ఆశీర్వాదకరంగా ఉండవలసిన మనం శాపాలు కొని తెచ్చుకుంటున్నామంటే, లేనిపోనివి తెచ్చిపెట్టుకుంటున్నామంటే అది మన అవిధేయతే, అది మన మాట విననితనమే, అది దేవుని మాట శ్రద్ధగా ఆలకించకపోవడం, ఆ ప్రకారం జీవించకపోవడమే. ఇంతకుమించి ఏమీ లేదండి. నువ్వు అనుకుంటావు, ఎందుకు మేము దీవించబడట్లేదు, ఎందుకు మేము ఆస్వాదించబడట్లేదు అంటే కారణం ఉంది, లేకుండా ఏం పోలేదు. అందుకే అది గ్రహించండి. ఈరోజు నిజంగా నువ్వు దీవించబడాలా, ఆస్వాదించబడాలా, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉండాలా, నీవు నీ కుటుంబం ఉండాలని ఆశపడుతున్నావా? అయితే ఒకటే, దేవుని మాట శ్రద్ధగా విను, ఆయన వాక్యాన్ని అంగీకరించు. ఆ వాక్యం నీతో ఏమి చెబుతుందో, ఏం మాట్లాడుతుందో ఆ ప్రకారమే నువ్వు జీవించు, దాన్ని అలవాటు చేసుకో. ఆటోమేటిక్గా దేవుని నీ జీవితంలో ఏమేమి దీవెనలు నీకు రావాలో అవన్నీ కూడా నీకు సమృద్ధిగా దేవుడిస్తాడు. ఇంకెవ్వరితో మనకి పని ఉండదు, అవసరం లేదు. ఏ మనుషుల దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు, ఏ అధికారులు చేతులు పట్టుకునే అవసరం లేదు, ఎవరి కాళ్ళ మీద పడన అవసరం లేదు, ఎవరిని బ్రతిమాలని అవసరం లేదు. నువ్వు దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ప్రకారం ఇష్టప్రకారం జీవించు. నీకు ఏ దీవెన ఎప్పుడు ఎలా రావాలో అవి నిశ్చయంగా దేవుడు నీకు వచ్చేలా దేవుడే నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అది దేవుడు మనల్ని సృష్టించినప్పుడే చెప్పాడు. ఆదామును సృష్టించినప్పుడే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి. అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన దేవుడు మొట్టమొదటిగా మానవుని సృష్టించినప్పుడే దేవుడు చెప్పేశాడు. ఎందుకంటే మనం దీవించబడడం దేవుని చిత్తం, అది మనం దీవెనకరంగా ఉండాలి, దీవించబడాలి. అలా ఉండట్లేదంటే అది మనలో ఉన్న లోపాలు అవి సరిదిద్దుకుని దేవుడు మనకి దాచి ఉంచిన ఆ దీవెనలు మనందరము కూడా కలిసి పొందుకునే కృప దేవుడు మనకి, మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలోనైనా నిజంగా మేము దీవించబడడం నీ చిత్తం, నీ ఉద్దేశం. మేము నశించిపోవడం కానీ మేము నష్టపోవడం నీకు ఇష్టం లేదు ప్రభువా.
కానీ అలా అవుతుంది అంటే అది మా విధేయత. కనుక మాలో ఉన్న లోపాలు మేము సరిచేసుకుని నీ మాట శ్రద్ధగా విని వాటి ప్రకారం బ్రతికే జీవితాలు మా అందరికీ దయచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.